మధ్యవర్తిగా ఉంటాను, నేనే మధ్యవర్తి వహించాను, యుద్ధం ఆపాను అని ప్రకటన చేసిన కొన్ని రోజుల తర్వాతనే ఇప్పుడు అమెరికాలోనే ఏకంగా ఉగ్ర దాడి జరిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు. మరి మధ్యవర్తం వహించినటువంటి ట్రంప్ దేశంలోనే ఈ ఉగ్ర దాడి జరగడంతో ఇప్పుడు ఒక రకంగా పానిక్ సిచ్యువేషన్. అట్లాగే అమెరికాకి సంబంధించిన అధికారులకు కూడా అర్థం కాని సిచ్యువేషన్, అట్లాగే అమెరికా అధ్యక్షుడికి కూడా ఒక రకంగా షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా అమెరికా ఎక్కడ కూడా, అంటే ట్రంప్ ఎక్కడ కూడా మీది ఉగ్రవాదుల దేశమనో లేకపోతే కార్యకలాపాలు మీ దేశంలో జరుగుతున్నాయనో ఎక్కడ కూడా పాక్కి చెప్పలేదు. బట్ మనను అట్లాగే పాక్ని ఇద్దరిని కూడా యుద్ధం జరగకుండా ఆపాను, దాడులు జరగకుండా ఆపాను అనేటువంటిది చాలా గొప్పగా చెప్పుకున్నాడు, మనందరికీ తెలిసిందే. అట్లాంటి దేశంలోనే ఇప్పుడు ఉగ్రదాడి జరగడం, అలాగే ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన రాయబార కార్యాలయంలో ఉద్యోగుల మీద దాడి జరగడమే కాదు, వాళ్ళ కాల్పుల్లో ఇద్దరు చనిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దగ్గరలో ఉన్నటువంటి మ్యూజియంలో, అది ఎక్కడ అంటే ఏం మ్యూజియం అని అంటే యాక్చువల్లీ క్యాపిటల్ జెనిష్ మ్యూజియం, ఇందులో జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్లీ ఈ మ్యూజియంలో ఒక కార్యక్రమానికి ఇజ్రాయెల్ రాయబార్యులు హాజరైనరు. సో ఈ క్రమంలో